కూటమి ప్రభుత్వంతోనే గిరిజన సమస్యలకు పరిష్కారమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫైర్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల కోసమే పనిచేసేదే కూటమి ప్రభుత్వం అని అన్నారు పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా పాడేరులో జనసేన ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి రోడ్లు వేయగలిగాం. నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే, ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను కాబట్టే వెయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం పట్టి చేయించామంటే